గ్రంథము 19వ అధ్యాయము 2-3 వచనములు చూద్దాము. డే టు డే పోర్స్ అవుట్ స్పీచ్ అండ్ నైట్ టు నైట్ రివీల్స్ నాలెడ్జ్. దెర్ ఈస్ నో స్పీచ్ నార్ దేర్ ఆర్ వర్డ్స్ హూజ్ వాయిస్ ఈజ్ నాట్ హర్డ్. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చూసారా సహోదరులారా, ఎంత చక్కగా పగటికి పగలు మనకు బోధ చేస్తూ ఉంది. చాలా సైలెంట్గా, నోరు కదపకుండా మెదపకుండా, నోరు అనేది మాత్రం లేకుండా మనకి పగలు అనేది అనేక విషయాలు బోధిస్తూ ఉన్నది. రాత్రి అనేది కూడా అనేక విషయాలు మనకి బోధిస్తూ ఉన్నది. రాత్రి పగటిలాగా ఎలా మారుతుంది, పగలు రాత్రిలాగా ఎలా మారుతుంది మనకు తెలియదు. కూర్చొని చూస్తూనే ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కానీ మనకు అసలు ఏమీ అర్థం కాదు. మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన తండ్రికి ఒక్కరికే అది అర్థమవుతుంది. ఆయనే కాబట్టి దానికి సూత్రధారి. తర్వాత వాటికి భాష లేదు, మాటలు లేవు. పగటికి రాత్రికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి స్వరం వినబడకుండానే, అవి ఏ భాష మాట్లాడకుండానే, వాటికి ఏ మాటలు లేకుండానే అనేక విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. పగలు రాత్రి కూడా దేవుడు ఏ విధంగా కలుగు చేశారు, వాటిని ఏ విధంగా అవి ఏర్పడుచు ఉన్నాయి అనేటటువంటి విషయాలు మనం ఎప్పుడూ ఆలోచించాం. మన బిజీ లైఫ్లో మన పనులు మనం తప్ప దేవుని కార్యాల గురించి ఆలోచించే మానవుడే లేడు ఈ భూమి మీద. 100 ఫింగర్ టిప్స్ మీద ఉన్నారేమో దేవుని గురించి సరిగా ఆలోచించేవారు. ప్రియమైన వారులారా, మరి పగలకి రాత్రికి భాష లేకపోయినా, మాటలు లేకపోయినా, వాటి స్వరం వినబడకపోయినా అనేక విషయాలు అవి మనకి చెప్తూ ఉంటాయంట. నిజమా కాదా? అది ఎవరికి వాళ్ళు ఆలోచించి సృష్టిలోని ప్రతిదీ దేవునికి ఎలా లోబడుతున్నదో గమనించి మనం కూడా సర్వోన్నతులైన దేవునికి లోబడటం నేర్చుకోవాలి.